Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 June 21st Friday evening 8 PM కి వరల్డ్ కప్ సూపర్ 8 45th మ్యాచ్ డెరెన్ సామి నేషనల్ క్రికెట్ స్టేడియం సెయింట్ లూసియా వెస్ట్ ఇండీస్ లో ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో మ్యాచ్ విన్నర్ తో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అండ్ ఎంత లిమిట్స్ తో ప్లే చేయాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్ లో ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు. అటువంటిప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ కొంతమంది మంచి యాప్ కోసం అయితే నన్ను పర్సనల్ గా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మన దగ్గర మంచి ట్రస్టెడ్ యాప్ అయితే ఉంది. అందులో టైం కి డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎవరికైనా కావాలంటే సేమ్ వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ పెడితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇంగ్లాండ్ చూసుకుంటే ఈ సూపర్ 8 లో వీళ్ళు లాస్ట్ మ్యాచ్ వెస్ట్ ఇండీస్ తో గెలిచి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ వెస్ట్ ఇండీస్ తో ఈ ఇంగ్లాండ్ బౌలర్స్ అదిల్ రషీద్ అండ్ మోయిన్ అలీ అండ్ రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. సో దాని వలన ఈ వెస్ట్ ఇండీస్ టీమ్ ని 180 కి అయితే డిఫెండ్ చేయగలిగారు. ఆ 181 టార్గెట్ ని వీళ్ళ బ్యాటర్స్ ఫిలిప్ సాల్ట్ 47 బాల్స్ కి 87 రన్స్ అండ్ జానీ బేర్స్టో 26 బాల్స్ కి 48 రన్స్ కొట్టి ఒంటి చేతితో ఈ ఇంగ్లాండ్ టీం అయితే గెలిపించారు. సో ఈ మ్యాచ్ బట్టి వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ కూడా సేమ్ అదే పిచ్ లో అయితే జరుగుతుంది. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు ఈ ఇంగ్లాండ్ టీం కి అయితే ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, జాస్ బట్లర్ అండ్ జానీ బేర్స్టో నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అండ్ అదిల్ రషీద్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఇంగ్లాండ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. వీళ్ళు రీసెంట్ మ్యాచెస్ లో చూసాం. వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా మంచిగా బ్యాకప్ అయితే అయ్యారు. అండ్ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేస్ బౌలింగ్ యూనిట్ అయితే పర్ఫెక్ట్ గా బాగానే ఉంది. వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ నే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. బట్ పర్వాలేదు, బాగానే రాణించగలిగారు వీళ్ళ రీసెంట్ మ్యాచెస్ లో. సో కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. ఇక సౌత్ ఆఫ్రికా చూసుకుంటే ఈ సూపర్ 8 ఫస్ట్ మ్యాచ్ యుఎస్ఏ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి క్వింటన్ డీకాక్ 40 బాల్స్ కి 74 రన్స్ అండ్ ఎడెన్ మర్క్రమ్ 32 బాల్స్ 46 రన్స్ కొట్టి 194 రన్స్ అయితే టార్గెట్ ని ఇచ్చారు. అండ్ వీళ్ళ బౌలర్స్ రబాడ్ అండ్ మహారాజ్ అయితే మంచి ఎకనామిక్ బౌలింగ్ వలన అయితే యుఎస్ఏ టీమ్ ని 176 రన్స్ కి అయితే డిఫెండ్ చేయడం అయితే జరిగింది. ఈ సౌత్ ఆఫ్రికా టీం 18 రన్స్ తేడాతో అయితే గెలిచారు. ఈ సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే కొద్దిగా రీసెంట్ మ్యాచెస్ లో స్ట్రగుల్ అవ్వడం చూసాం. బట్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ యుఎస్ఏ తో వీళ్ళు టాప్ ఆర్డర్ నే మంచిగా పెర్ఫార్మెన్స్ చేశారు. సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో కూడా ఉంటుంది. ఇక ఈ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఎడెన్ మర్క్రమ్, టప్స్ అండ్ క్లాసన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కేశవ్ మహారాజ్ అండ్ సామ్సీ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు సౌత్ ఆఫ్రికా కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో వీళ్ళు టాప్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే ప్లేయర్స్ ఉన్నారు. అండ్ మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ అయితే పర్వాలేదు, బాగానే రాణించగలిగే బ్యాటర్స్ అయితే వీళ్ళకి బాగానే ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ తో పర్ఫెక్ట్ ఉంది. సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. ఇక పిచ్ రిపోర్ట్ కు వస్తే డెరెన్ సామి నేషనల్ క్రికెట్ స్టేడియం సెయింట్ లూసియా వెస్ట్ ఇండీస్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 166 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 151 ఉంది. ఈ పిచ్ ఒక బ్యాటింగ్ ప్యారడైస్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ రోజు ఇక్కడ ఒక హైయెస్ట్ టోటల్ అయితే చూడొచ్చు. అండ్ ఈ పిచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 180 ప్లస్ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఇక్కడ పేస్ బౌలర్స్ కి ఎక్కువ వికెట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ లాస్ట్ మ్యాచ్ చూసాం వెస్ట్ ఇండీస్ వర్సెస్ ఇంగ్లాండ్, చేజింగ్ టీం అయితే గెలిచింది, ఇంగ్లాండ్ గెలిచింది. సో దాన్ని బట్టి ఈ రోజు ఎవరు టాస్ గెలిచినా చేజింగ్ కి వెళ్తారు. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 190 to 200 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఇంగ్లాండ్ టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.